అమాయకురాలైన మహిళకి అసలు ఇలాంటి జరగడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సంతోషంగా తనకు వచ్చిన ఇంటి గురించి చెప్పుకుంటే ఇప్పుడు అది మరణం వరకు దారితీసింది. దాని గురించి మీరేమంటారు? నిజంగా చాలా దారుణం అండి. ఒక మహిళగా మేము చాలా బాధపడుతున్నాం. ఒక సామాన్య మహిళ ఈ రోజు ఒక ఇల్లు లేదు అంటే ఇల్లు లేని వాళ్ళకి చూస్తుంది ఆ బాధ ఏంటో. ఒక సొంత ఇల్లు, ఒక సొంత గూడు వచ్చిందని ఆ మహిళ ఎంతో సంతోషపడి నాకు సొంత ఇల్లు ఇచ్చాడు, గౌరవ ఎమ్మెల్యే గారు సపోర్ట్ తో నాకు వచ్చింది, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇల్లు స్థలం ఇచ్చాడు, నా బిడ్డలకు ఒక గూడు వచ్చింది, నా భర్తకి నాకు అసలు ఎవరిని అడుక్కునే పని లేదు, నాకు సొంత ఇంటి కళ నెరవేరింది అని చెప్పి ఆ మహిళ ఈ రోజు చాలా సంతోషంతో ఎగ్జైట్మెంట్ అంటే ఆమె అసలు ఆమె చెప్పలేని సంతోషకరంగా చెప్తే దాన్ని ఈ రోజు ట్రోల్ చేసి జనసేన టీడీపీ వాళ్ళందరూ కూడా ఆమె చావుకు కారణమయ్యారంటే నిజంగా ఇది ఒక వాళ్ళకి హీనమైన గుణం అని చెప్పి ఇది మట్టి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళకి ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రోజు వాళ్ళ చిన్న పిల్లల్ని చూస్తా ఉంటే ఎంతో బాధ అనిపిస్తా ఉంది. పాపం వాళ్ళ తల్లి లేని బిడ్డలు మా అమ్మ అసలు మీ అమ్మ అంటే వాళ్ళు అడుగుతా ఉంటే మా అమ్మగారు బయటికి వెళ్ళారని చెప్తున్నారు తప్పితే బిడ్డలు చనిపోయారని కూడా ఆమె చెప్పే పరిస్థితుల్లో పిల్లలు లేరు. కాబట్టి నిజంగా ఒక దారుణం ఇది. సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మహిళలు ఇంత దారుణంగా వేధిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి గుణపాఠం చెప్పే ముందు ఉంది. కాబట్టి తప్పకుండా వాళ్ళకి సమాధానం చెప్పే అవసరం ఎంతైనా ఉందని చెప్పి అవును ఫేక్ అని అవును నిజంగా దారుణం అండి. అసలు నారా లోకేష్ ఫోటో పెట్టి ఈ రోజు మీరు జగన్ పొగుడుతున్నారు, ఇది మీకు పొగిడే వాళ్ళందరికీ కూడా ఇదే జరుగుతుంది అని చెప్పి కామెంట్ పెట్టాడండి. నిజంగా వాళ్ళకి తల్లి ఉంది, ఒక తల్లి మీకు ఒక తల్లి ఉంది, భార్య ఉంది కదా, ఇట్లాంటి పెట్టడం ఏంటంటే అసలు నిజంగా దారుణం. ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో ఒక చెల్లి లేదు, వీళ్ళు చూస్తే ఒక చెల్లి లేదు. కాబట్టి నిజంగా వాళ్ళకి ఆడవాళ్ళంటే ఒక ఇంగిత జ్ఞానం లేదని చెప్పి మేము ఈ వీడియో ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం వస్తే మేము మహిళలకు మంచి చేస్తాము అది అని చెప్తున్నారు కదా, అసలు ఈ చర్య జరిగిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ప్రభుత్వం వచ్చి దేసేదేమో గానీ నిజంగా వాళ్ళ ప్రభుత్వం రాకముందే ఇన్న హీనాతి పనులు చేస్తున్నారంటే వస్తే ఇంకా మహిళలు బతుకుతారో లేదో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది. కాబట్టి జనసేన టీడీపీ చచ్చిపోయింది. ఎప్పుడు కూడా వాళ్ళు అధికారంలో రారు, ప్రతిపక్షంలో ఉంటారని చెప్పి మేము ఈ సభాముఖంగా మీడియా ముఖంగా తెలియజేస్తాం. వాళ్ళకి ఇట్లాంటి చర్య జరిగిందని సహాయం చేస్తే దాన్ని కూడా రాజకీయ పరంగా చేయడం జరుగుతుంది. దాన్ని కూడా రోల్ చేసి మీరు కావాలని సోషల్ మీడియా పెట్టి మీరే అమ్మాయిని చంపేశారు, మీరే రైలు కింద పడేశారు అని ట్రోల్ చేసి నిజంగా సోషల్ మీడియా అడ్డం పెట్టుకొని ఒక మహిళ ప్రాణాన్ని తీశారంటే ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది అనుభవించే తీరుతారని చెప్పి మేము ఈ మహిళలందరం కూడా కోరుకుంటా ఉన్నాం.